సోడేసా అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక వెరైటీ రెసిపీ చేస్తున్నానండి. వెరైటీ అంటే వెరైటీ ఏం కాదు, కానీ నాన్ వెజ్లో వెరైటీ అనమాట. చూడండి, చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నానండి. చికెన్ లివర్స్ ఎప్పుడు చికెను తిని తిని బోరు కొట్టింది అనుకోండి, చికెన్లో కూడా వెరైటీస్ చాలా ఉంటాయండి. చికెన్ లివరు, చికెన్ ఉలవకాయలు, అట్లా వెరైటీగా ఉంటాయి కదా. అందులో ఇదైతే చాలా బాగుంటుంది. దీన్ని అయితే తయారు చేస్తున్నాను. ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దానికోసం అయితే కావాల్సిన ఐటమ్స్, ముందైతే ఈ మసాలాలన్నీ ఫస్టే కలిపేసుకోవాలండి. రుచికి సరిపడా కారం వేసుకోవాలి, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొద్దిగా గరం మసాలా, దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. కొద్దిగా పడుతుందండి ఆయిల్, అయితే ఎక్కువ పట్టదు. వీటిని అయితే డైరెక్ట్ తెచ్చిన వెంటనే ఇట్లా కలుపుకోకండి. నేను ఇందాక చూపించాను కదా, అట్లా మంచిగా ఉప్పు పసుపు వేసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోండి. ఏమన్నా డస్ట్ క్రిములు అవి ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. చూసారు కదా, ఇక ఇలానే మంచిగా అన్ని మసాలాలు ఒక్కసారే కలిపి పెట్టుకొని దీన్నైతే ఒక 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. అప్పుడే పీస్కి మొత్తం మసాలా బట్టి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఒక 1 అవర్. చూడండి, లివర్స్ అయితే మంచిగా మ్యాగ్నేట్ అయిపోయాయి. 1 అవర్ అని చెప్పాను కదా, 1 అవర్కి ఎక్కువే మ్యాగ్నేట్ అయ్యాయి. 1 అవర్కి ఎక్కువ అయినా పర్లేదు, కానీ తక్కువ అయితే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇవి వెంటనే పొయ్యి మీద వేసేయకుండా ఒక 10 నిమిషాలు అట్లా రూమ్ టెంపరేచర్కి వచ్చేలాగా వదిలేయాలండి. ఆ లోపు అయితే ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేసుకుంటాను. కర్రీ అయితే స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇందాక మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఆయిల్ వేసాం కదా, ఇంకా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ వేడైంది. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న లివర్లని వేసేసుకోవాలి, అంతే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే కర్రీ చూడండి, మా శ్రీదేవి ఏం కర్రీ చేస్తుందో చూశారు కదా. ఇదే లివర్ ఫ్రై. మేము ఉండే ఏరియాలను అయితే ఈ లివర్లకు అయితే లైన్ కడతారండి. అక్కడ ఉలవకాయలు, లివర్లు, ఇక మేము ఉండే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఏంటంటే చాలా దావత్ ఏరియా అండ్
ఫ్రైలా సంబంధించిన షాప్స్ ఎక్కువ ఉన్నాయండి. మటన్ చికెన్ సెంటర్లు ఎట్లున్నాయో అవి కూడా అట్లనే ఉన్నాయి. రొట్టెలు చపాతీలు అనుకుంటా. అందుకని ఈ ఏరియాలో లివర్స్ కానీ విడివిడి పాటలు ఏమైనా కావాలంటే ఈ ఏరియాకి వచ్చి బాగా మంది కొనుక్కొని వెళ్తారు. ఓకే బాబా, ఫ్రై అయిపోయినాయి, చూపించు. ఓకేనా, అంతేనా? వేసుడేనా అలా? ఫ్రై అయిపోయినాయండి. ఇంకా ఎందుకన్నా ఈ లివర్లను నేను ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసిన వెంటనే చేసేయలేదు. ఒక 10 నిమిషాలు ఆగిన, ఎందుకంటే 10 నిమిషాలు ఆగడం వల్ల కొంచెం కూల్ పోతుంది. కూల్ పోయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత వండుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా లివర్లో వేసేసిన. అంతే, చిన్న పిల్లలైనా ఈజీగా వేసేసుకోవచ్చు అండి. ఇది అంత ఈజీ, ఎందుకంటే ఏం వేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇంకా అన్నీ అప్పుడే కలిపేసిన కదా, అప్పుడే మ్యాగ్నేట్ చేసేటప్పుడే అన్నీ వేసినాం కాబట్టి ప్రతిదీ కలిపేసిన కాబట్టి ఇప్పుడు ఏం వేయాల్సిన పని లేదు. ఇంకా ఓన్లీ ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకోవడమే. ఆనియన్స్ కూడా డ్రైగా కావాలనుకుంటే ఆనియన్స్ కూడా వేయాల్సిన పని లేదు. డ్రైగా అవసరం లేదు, కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకోవాలి. మా లివర్లకి అయితే ఒక లైక్ ఇవ్వండి స్పాట్ తొందరగా. ఇంతవరకు లైక్ చేయనట్టయితే వెంటనే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. క్యాప్ పెట్టకుండా దీన్ని ఇట్లనే ఫ్రై కానివ్వాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై కానివ్వాలి. అప్పుడే మంచిగా ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ ఏమన్నా, మనం ఇందాక కడిగినాం కదా, అప్పుడు కొంచెం వాటర్ బట్టి ఉంటుంది వాటికి, అది ఇంకిపోతుంది అన్నమాట. కడగకపోతేనేమో భయం, క్రిములు అవి ఇవి ఉంటాయని. ఇది ఇలా కాకుండా ఆయిల్ వేసేసి ఇవి ఫ్రై చేసి కారం ఉప్పు తర్వాత వేసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి. కాకపోతే ఇలా చేయడం వల్ల దానికి ఉన్న నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. మనం తిన్నప్పుడు కూడా నీచు రాదండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అలా ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి. ఏది బాగుందో నాకైతే కామెంట్ చేయండి. 2 రకాలుగా ట్రై చేయండి. నేను చెప్పింది నిజమా అబద్ధమా మీకే అర్థమైపోతుంది. ఎప్పుడు చికెన్ తిని బోర్ వచ్చింది అంటే చికెన్లో వెరైటీ. ఫస్ట్ టైం కదా వీడియో పెట్టు. ఫస్ట్ టైం అంటే తిన్నాము ఇదివరకు, వీడియో పెట్టడం అయితే ఫస్ట్ టైం. చేసుడు అయితే ఇవరకు వేసింది చాలా సార్లు. రైస్ లోకైనా బాగుంటుంది, మళ్ళీ బ్రెడ్ రోస్ట్ లోకి అయితే ఇంకా బాగుంటుంది అండి. ఇదైతే బ్రెడ్ నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకున్నారు అనుకోండి, అందులో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇది ఓకే, కలుపుతూ ఉండాలి, వదిలేయాలి. ఎందుకంటే చాలా డెలికేట్ కదా ఇది, లివర్ అనేది తొందరగా అదైపోతుంది. అందుకే మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. ఇంకొక విషయము, బ్లడ్ తగ్గిందనుకోండి, బ్లడ్ లెవెల్స్ పెంచడానికి అయితే చాలా ఉపయోగపడుతుందంట ఈ లివరు. అంతకుముందు ఈ విషయం నాకు కూడా తెలియదు, రీసెంట్గానే తెలిసింది. అప్పటి నుంచి వెళ్ళి ఒక 2-3 టైమ్స్ అయితే తిన్నాము. బ్లడ్ లెవెల్ పెంచడానికి చాలా ఉపయోగపడుతుందంట అండి లివర్ అయితే. ఎప్పుడైనా బ్లడ్ లెవెల్ తగ్గినట్టు అనిపిస్తే లివర్ తెచ్చుకొని తినండి. అంతకుముందు లివర్ అది కానీ కొంచెం చీపు వచ్చేట్టున్నాయి కానీ నాకైతే చాలా ఇష్టం. బాబుకు పెద్ద ఇష్టం. నేను ఎక్కువ ఇష్టంగా తినాలి. వచ్చినా కూడా ఇచ్చేస్తాడు, మాకే ఇచ్చేస్తాడు. నాకైతే చాలా ఇష్టం. ఇందుకో తింటుంటే మంచిగా అనిపిస్తుంది, స్మూత్ గా మంచిగా అనిపిస్తుంది. బాబాకి ఇష్టం ఉండదు కానీ మా కోసం తీసుకొస్తాడు. వాసన అయితే సూపర్గా వస్తుంది. అయిపోయిందండి, టేస్టీ టేస్టీ చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా మంచిగా ఫ్రై అయిపోయింది, సూపర్గా ఉంటుంది. అంతే, సూపర్ ఉందండి. నేను వేసిన ఉప్పు కారం మసాలా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీకు కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి అయితే వేసుకోండి ఇట్లా ఫ్రై అయ్యే టైంలో. లేదు మీరు కూడా కొలత ప్రకారం వేసుకుంటే అంతే. నాకైతే సరిపోయింది.
ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసి తింపిస్తా. కొంచెం అంటే కొంచెమే కొత్తిమీర వేస్తున్నా అండి, ఎక్కువ వేస్తే మళ్ళీ దాని ఫ్లేవర్ పోతుంది. కొంచెం వేసిన అంతే, గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఆఫ్ చేసేసుకున్నా. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. కాలిపోతుంది, టేస్ట్ చేసి చూపిద్దామంటే కాలిపోతుంది. స్పూన్ దేపో పన్నీ ఒకసారి టేస్ట్ చేద్దాం. కాలుతుంది, ఎందుకు కాలది మరి, కానీ అలా చూపియాలి కదా. అంత వేడి వేడి కాలిపోతుందండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఫన్నీ ప్రయోగం చేయకు, కాలుతుంది. పన్నీ కాలుతుంది, పన్నీ చాలా బాగా కుదిరిందండి. మీలో ఎంతమందికి చికెన్ లివర్స్ అంటే ఇష్టము, సపరేట్గా ఇలా లివర్స్ తెచ్చుకొని ఎప్పుడైనా వండుకున్నారా అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే పిచ్చి పిచ్చి ఇష్టం అండి లివర్స్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, నా ఈ చిన్న లివర్ ఫ్రై వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం.